కొత్త కథలే మొదలైనయే చిన్ని గుండెలే తుళ్ళిపడనే తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులచ్చులకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పల జంటకు సిగ్గు మరుమారు ఇచ్చిందెవ్వరు ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు కుమారుడికి వివాహం చేస్తూ నిశ్చార్థం చేసుకున్నాము. ఏ విధమైన ఆడంకాలు కూడా అనకుండా అంతా దిగ్విజయంగా నమస్కారం చేసుకోండి. విఘ్నేశ్వర సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. మహారాజ శ్రీ వేద పేరు చెప్పండి. మోటూరి సూర్య వెంకట సత్యనారాయణ ప్రసాద్ గారి యొక్క కుమార్తెను మీ యొక్క ఇంటి పేరుతో మీ పేరు చెప్పండి అయ్యా. సూర్యుని భగవన్నారాయణ గారి యొక్క ఎన్నో అబ్బాయి ప్రథమ కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించడానికి నైవేద్యం నిశ్చయించారు. అయ్యా చెప్పండి, గట్టిగా అందరికీ వినిపించి చెప్పండి. నానా అరవాలి మీరు కూడా చెప్పండి. అయ్యా బావగా మీరు కదా మీరు చెప్పండి, వినాలి మీరు. అయ్యా బావగారు మా యొక్క కుమార్తెను మా యొక్క ఏకైక కుమార్తెను మీ యొక్క ప్రథమ కుమారుడుకు ఇచ్చి వివాహము జరుపుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. కావున ఇదే నిశ్చయ తాంబూలము. శాస్త్ర ప్రకారం అడగాలి, వారికి అంగీకారం కాదో కనుక్కోండి. అయ్యా అంగీకారం గట్టిగా చెప్పాలి మీరు. ఓం ధ్రువంతే రాజావరణ ధ్రువంతేవ బృహస్పతి. ఈ తాంబూలం తీసుకోండి, మగవారి చేతిలో పెట్టండి. దీంట్లో
మీరు ఆడవారి చేతులు పెట్టండి. ధ్రువంతగింద్రశ్చ పౌడి కొంగు వెనకాల నుంచి ధ్రువంతగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తిశ్చతార్థ ముహూర్తః శుభముహూర్తోస్తు. శాస్త్ర ప్రకారం నోరు తీపి చేయాలన్నమాట, శుభవార్త కాబట్టి. మీరు ఎంత పెట్టిన బెల్లం నోట్లో పెట్టండి. ఒకసారి పెట్టరా ఇంకా దగ్గరికి సరే లేదు ఓకే సరే లేదు ఈ కెమెరా అండి మేడం మేడం ఆయన బొట్టు పెట్టండి, మధ్యలో పెట్టాలని బొట్టు. సౌభాగ్యవత్తాయాధాస్తం విపరీతునా. మా ఆడవారికి మెడకి ఇంత గంధం రాయండి. గంధద్వారాంతరాదురుషాం నిత్యపుష్టాం గణేషిణే ఈశ్వరి ఆయన మోజది రాయండి. చాలండి. మగవారు సెంటర్ రాయండిగా. సార్ కొద్దిగా అలా ఉండండి సార్ ఏంటండి ఒక్కసారి మహారాజశ్రీ వేదం ఇంటి వైపు పేరు చెప్పండి ఒకసారి. సూర్యనేని భగవన్నారాయణ గారి యొక్క ప్రథమ కుమారుణ్ణి ఇంటి వైపు పేరు చెప్పండి. మోతూరి సూర్యవన్ సత్యప్రసాద్ గారు తమ యొక్క ఏకైక కుమార్తెను ఇచ్చి వివాహం జరుగు దేవతలు నిశ్చయించినారు. అయ్యా చెప్పండి, ఇందాక ఈ ఏదైతే మీరు అలా చెప్పాలి గట్టిగా కొంచెం చెప్పండి. అయ్యా బావగారు మా యొక్క ప్రథమ కుమారుడును మీ యొక్క ఏకైక కుమార్తెకు ఇచ్చి వివాహము జరుపుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. ఇదే నిశ్చయ తాంబూల ముహూర్తము. వారికి కూడా అంగీకారం కాదు, గట్టిగా అనుకోండి ఒకసారి గట్టిగా చెప్పాలి మీరు. అంగీకారం సార్ పట్టుకొని ఒకసారి తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే.
ఎవరే ఎవరే ప్రేమను మాయంది ఎవరే ఈ హాయికి హృదయము చాలంది ఎవరే నిన్నే నా వైపు నడిపే నా ఊహల మధురోహల హరివిల్లు నింపే తీయ తీయని నిమిషాలే నీలోన వంపే నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడు నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు నువ్వు లేక నేలేనని గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే దాచేయాలనుకుంటే అది నా అత్యాసే అడుగంత దూరం నువ్వు దూరమైనా నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే ఎవరే కలయిదో నిజమిదో తెలియదే మరి అలా జారే జారే చిన్ని గుండె చెయ్యి జారిని అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా పరమని నీ వైపు తరుముతోంది నన్నిలా నా మాట వినదు మనసు ఏంటిలా కుదురుగా కాసేపు ఉండనీదు లేలా పదే పదే చిన్ని గుండె చెయ్యి జారిని అలా అరెరే నన్ను వదిలి పరుగు తీసినే ఇలా పెంచావే గుండె లయలలోన నువ్వేలా దారే మార్చావే ఏదో మాయ చేసేలా వాలు కనులలోన దాచేసినావా ఆ నింగిలోన లేదు నీలము
చేసినావా ఇదేలే నీ ఇంద్రజాలం జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా వర్ణాల పూల జల్లు లేవు కురిసేనులే నీ నవ్వు తలుచుకున్న వేళలో చల్లగాలిలాగా నీ ఊసులేపో మెల్లిగానే నన్ను గిల్లిపోయే నీలి మబ్బులాగా నా ఆశలేవు పై పైన నంగిలోన తేలే జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసిరే ఇలా పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా నా మాట వినదు మనసు ఏంటిలా కుదురుగా కాసేపు ఉండనీదు లేలా పదే పదే ఇదే నీ వల్లనే జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా ఏదో ఏదో బాగుందే ఎంతో ఎంతో బాగుందే నీతో చెప్పాలనుకుందే నువ్వంటూ ఉంటే బాగుందే నీకు నాకు తెలిసిందే నిన్ను నన్ను కలిపిందే నువ్వు నేను తలచిందే నిజమవుతుంటే బాగుందే ప్రియ స్వాగతం సుస్వాగతం నా హృదయముంది నీ కొరకే ఇన్నాళ్ళుగా గడిచిన గతం వేచింది ఈ క్షణానికే తెల్ల తెల్లని ఎద కాగితం నీ కలలు నిండి కలలొలికే లేదే ఇక ఏ కోరికే పిలిచే పెదాల ముంగిట వరాల సల్లుగా భరించి వాళ్ళను వెంటల చూడే ఎంతిష్టం నువ్వంటే నేనేమి చెప్పను నా ఊపిరి నువ్వంటూ నేనెలా చూపను నువ్వే తిరిగిమ్మన్నా నేనివ్వలేను నాలో ఉన్న నిన్ను నీ రాకకు మును ముందుగా నిశ్శబ్దమే నా సంబరం నా జీవితం పేరు
ఏమిటి తొందర ఎప్పుడూ లేదుగా ఇప్పుడే ఎందుకు ఏమో దేనికి గాబరా ఎదలో ఇంతగా ఏమి కానున్నదో ఏమో హో ఆశలే ఆపుకోలేక మాటలే దాచుకోలేక వేడిలా వేచి చూస్తున్నాగా గీతలే గీసుకోలేక గీసిన దాటిని దాకా చీరగానే తప్పిస్తున్నాగా నీ వెనకాలే నడిచి నీ వెలుగుల్లో మై మరచి నీ జతగా బతకాలి ఎలాగైనా నీ వెనకాలే నడిచి నీ వెలుగుల్లో మై మరచి నీ జతగా బతకాలి ఎలాగైనా ఆ రోజు దారిలోన చేసినవు చిన్ని సాయం ఆ చోటే గుండెలోన రేపినదు తీపి గాయం ఆ రోజు దారిలోన చేసినవు చిన్ని సాయం ఆ చోటే గుండెలోన రేపినదు తీపి గాయం చిలిపి కనులలో అయినదిప్పుడు అడుగు పడనివదు ఆకలాది ఎలాగుందో దాహమాది ఎటే పొందో స్నేహమా నేను స్మరిస్తూనే ఉంటే లోకమే కా పరాయిందో కాలమే కా పరాకైందో నీ సమాని స్వరాన్ని వింటుంటే నీ వెనకాలే నడిచి నీ వెలుగుల్లో మై మరచి నీ జతగా బతకాలి ఎలాగైనా ఏమిటి సంబరం ఎప్పుడూ లేదుగా ఇప్పుడే ఎందుకు ఏమో గుండెలో సాగరం అలలై పొంగిన ఆశ తీరిందనా ఏమో నీ వెనకాలే నడిచి నీ వెలుగుల్లో మై మరచి నీ జతగా బతకాలి ఎలాగైనా నీ వెనకాలే నడిచి నీ వెలుగుల్లో మై మరచి నీ జతగా బతకాలి ఎలాగైనా నీ వెనకాలే నడిచి నీ వెలుగుల్లో మై మరచి నీ జతగా బతకాలి ఎలాగైనా నీ వెనకాలే నడిచి నీ వెలుగుల్లో మై మరచి నీ జతగా బతకాలి